మదనపల్లెలో జరిగినటువంటి హత్యకి సంబంధించి కూతురే చేసింది అన్నటువంటి విషయం ఫైనల్గా పోలీసులు తేల్చారు. మొన్ననే మనం చెప్పుకున్నాం. తాజాగా పోలీసులు అధికారికంగా చెప్పిన లెక్క ప్రకారం తనకిష్టం లేని పెళ్లి చేసుకోమంటున్నారన్న కోపంతో కన్న తండ్రిపైనే దాడి చేసి కడతెచ్చింది కుమార్తె. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ నెల 13 జరిగిన హత్య కేసు వివరాలను డీఎస్పీ ప్రసాద్ రెడ్డి సోమవారం వెల్లడించారు. మదనపల్లి పిఎన్టీ కాలనీకి చెందినటువంటి దొరస్వామి దిగువ కొరవంకలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య లత 1.5 కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో బీఎస్సీ బీఈడి చదివిన తమ ఏకైక కుమార్తె హరితతో కలిసి సొంత ఇంట్లో ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం దాచిన మొత్తాన్ని ఆమె బ్యాంక్ ఖాతాలోనే వేశారు. తల్లి నగలను సైతం అప్పగించారు. ఈ నేపథ్యంలో హరిత మదనపల్లికి చెందిన రమేష్తో సన్నిహితంగా ఉంటూ అతనికి తన బంగారు నగలు ఇచ్చింది. అతను వాటిని తాకట్టు పెట్టి 11,40,000 అప్పుగా తీసుకున్నాడు. సాయికృష్ణ అనే మరో ఒకడికి 8 లక్షలు ఇచ్చింది. ఆ ఇద్దరే కాకుండా హరీష్ రెడ్డితోనూ సన్నిహితంగా ఉంటుంది. విషయాలు తెలుసుకున్న దొరస్వామి మంచి సంబంధం చూసి ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు హరిత నిరాకరించింది. ఈ విషయమే నెల రోజులుగా తండ్రి కుమార్తెల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 13న క్షణికావేశానికి గురైన హరిత ఇంట్లోని చపాతీ కర్ర, పరీక్షలు రాసే అట్ట, తాళం కప్ప, కర్రతో విచక్షణారహితంగా తండ్రి దొరస్వామి తల మీద దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన ఆయన మృతి చెందారని డీఎస్పీ తెలిపారు. హత్య జరిగిన రోజు అరుపులు విని చుట్టుపక్కల వాళ్ళు వెళ్లి చూడగా దొరస్వామి రక్తపు మడుగులో పడి ఉన్నారు. తన తండ్రి కాలు జారి కింద పడటంతో గాయాలయ్యాయని హరిత వాళ్ళకి చెప్పడం గమనార్హం. తర్వాత పోలీసులకు అదే విషయాన్ని చెప్పింది. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి హరితే హత్య చేసినట్టుగా నిర్ధారించారు. నిందితురాలిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.